అంతా అర్థం చేసుకోవడంలోనే ఉంది. శ్రీ రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్పారు. అది ఇలా సాగుతోంది. ఊరి పొలిమేరలో ఓ ఆశ్రమంలో గురువు ఉండేవారు. ఆయనకు శిష్యులనేక మంది. ఒకరోజు వారందరినీ కూర్చోబెట్టి, ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. దానిని మీరు అర్థం చేసుకొని నమస్కరించాలి అన్నారు. శిష్యులందరూ సరేనన్నారు. ఓ రోజు ఓ శిష్యుడు గురువుగారు చెప్పిన పని మీద అడవిలోకి బయలుదేరాడు. ఇంతలో ఎవరెక్కడున్నా సరే పారిపోండి, మదమెక్కిన ఏనుగొకటి వస్తుంది, దాని కంట పడకండి అని హెచ్చరిస్తూ ఒక వ్యక్తి పారిపోతున్నాడు. ఈ హెచ్చరికతో అక్కడక్కడ ఉన్నవారు పారిపోయారు. కొందరు చెట్టెక్కి కూర్చున్నారు. కానీ ఈ గురువుగారి శిష్యుడున్నాడు చూశారు, అతను తన ధోరణిలోనే నడుస్తున్నాడు. పైగా నేనెందుకు పరిగెత్తాలి? నేను దేవుడు, ఆ ఏనుగు దేవుడే. ఇద్దరం ఒకటే. ఏనుగు నన్నేం చేస్తుందనుకొని దారి మధ్యలో నిల్చుండిపోయాడు. ఏనుగు సమీపిస్తోంది. కానీ అతను ఉన్న చోటునే నిల్చున్నాడు. చేతులు రెండు పైకెత్తి నమస్కరించాడు. పైగా దైవ ప్రార్థన చేశాడు. ఇంతలో ఏనుగు మీదున్న మావటివాడు కూడా అతనిని పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు. కానీ శిష్యుడు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. అతను కావాలంటే ఏనుగుని దేవుడిలా భావించవచ్చు. కానీ ప్రతిగా ఏనుగు అలా అనుకోదుగా. అతను చేతులు రెండు పైకెత్తి నిల్చోడంతో ఏనుగు పని మరింత సులువైంది. అది అతనిని ఒక చుట్ట కింద పడేసి ముందుకు వెళ్ళిపోయింది. అతనికి గాయాలయ్యాయి. విషయం తెలిసి ఆశ్రమానికి చెందిన వారు అక్కడికి చేరుకొని కింద పడి ఉన్న అతనిని అతి కష్టం మీద గురువు గారి వద్దకు తీసుకుపోయారు. అతను జరిగిందంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు, నువ్వనుకున్నది నిజమే, కానీ మావటివాడు కూడా దేవుడే కదా. అతను నిన్ను హెచ్చరించాడుగా తప్పుకోమని. ఆ మాటకైనా పట్టించుకోవాలి కదా అని చెప్పగా శిష్యుడు అయోమయంగా చూశాడు. వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రమాదమిది అంటూ గురువుగారు కథ ముగించారు.